పెళ్లి పుస్తకం అబే కూర్చో ప్రిన్సెస్. ఈ కేక్ ఏంటి కళ్యాణ్? ఓ నాకు అర్థమైంది. మనకి ఎంగేజ్మెంట్ లేకుండా డైరెక్ట్ గా పెళ్లి చేసుకుంటున్నామని ఇప్పుడే కేక్ కట్ చేస్తున్నామా? థ్యాంక్ యూ కళ్యాణ్. డస్ట్బిన్ ఏ ఏరియాలో ఉన్నా చెత్త మొత్తం డంప్ యార్డ్కి చేరినట్టు ప్రతి టాపిక్ ని పెళ్లికి ఎందుకు లింక్ చేస్తావు అభి? మన లైఫ్ లో అంతకన్నా హ్యాపీ మూమెంట్స్ వేరే ఉండవా? పెళ్లి కన్నా హ్యాపీ మూమెంట్సా? ఏంటవి? ఒక పెద్ద ప్రాజెక్ట్ మన కంపెనీకి ఓకే కాబోతుంది. ఆ ప్రాజెక్ట్ వస్తే కళ్యాణ్ కన్స్ట్రక్షన్స్ కంట్రీలోనే టాప్ పొజిషన్కి చేరుతుంది. కళ్యాణ్ టాప్లో ఉంటే అభిలాష కూడా టాప్లో ఉన్నట్టే కదా? అంటే నా పేరు మీద కూడా కంపెనీ స్టార్ట్ చేస్తావా? ఏంటి దాసు కొత్తగా అడుగుతుంది? మీ గురించి పూర్తిగా తెలియదు కదా బాసు, అందుకే పాపం అమాయకంగా అడుగుతున్నారు. గాడిద గుడ్డేం కాదు. మీ బాస్ గుండె పగిలే ప్లాన్లు నేను వేస్తున్నాను. షాక్ తో కూలిపోతే స్ట్రెచ్చర్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సింది నువ్వే దాసు. ఇంకేంటి కళ్యాణ్ లేట్? కేక్ కట్ చేయి. ప్రాజెక్ట్ మనకే ఓకే అయిందని ఆ కంపెనీ నుంచి కన్ఫర్మేషన్ కాల్ రావాలి. అందుకోసమే వెయిటింగ్. ఓ మన ఆఫీస్ వాళ్ళు కాల్ చేస్తున్నారండి. పార్టీ అడగడానికి ఏమో బాసు. ప్రాజెక్ట్ వస్తే పార్టీ ఇవ్వాలని నాకు తెలీదా? దానికే కాల్ చేయడం ఎందుకు? సార్ బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? ఏంటది? ప్రాజెక్ట్ మనకు రాలేదు. నో, అలా జరగకూడదు. ఎక్కడో మిస్టేక్ జరిగి ఉంటుంది. ఒక్కసారి ఆ కంపెనీకి కాల్ చేసి సరిగ్గా కనుక్కోండి. ఆల్రెడీ మాట్లాడాను సార్. మనకు రావాల్సిన ప్రాజెక్ట్ ని నిహారిక కన్స్ట్రక్షన్ కి ఇచ్చారంట సార్. ఆ కంపెనీకి ఎలా ఇస్తారు? అందరికీ లంచాలు ఇచ్చి మేనేజ్ చేశాను కదా. మీరు కింద వాళ్ళని మేనేజ్ చేస్తే ఎవరో ఒక అన్నోన్ పర్సన్ హయ్యర్ అథారిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసి నిహారిక కంపెనీకి ఫేవర్ చేశారంట. నో! కళ్యాణ్ బాసు, కళ్యాణ్ వద్దు కళ్యాణ్. కళ్యాణ్ అరే కళ్యాణ్ కళ్యాణ్ రిలాక్స్. టెన్షన్ పడకు. ఈ ప్రాజెక్ట్ కాకపోతే ఇంకొకటి, ఇంతకన్నా మంచి ప్రాజెక్ట్ కోసం ట్రై చేద్దాం. ఏంటి ట్రై చేసేది? ఏదేమైనా యాడ్ ఏజెన్సీ అనుకున్నావా, లేక నువ్వు పూటకొకసారి మార్చే మేకప్ కిట్ అనుకున్నావా? ఏంటి కళ్యాణ్, నిన్ను కూల్ చేయాలని నేను ట్రై చేస్తుంటే నన్ను ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నావు. నాకంత మండిపోతుంది కనుక ఆ కోపం మొత్తం నా మీద ఎందుకు చూపిస్తున్నావు? నా ప్రొఫెషన్ ని, బ్యూటీని ఎందుకు కామెంట్ చేస్తున్నావు? నేనెంత హర్ట్ అయ్యానో తెలుసా? సారీ అభి, ఆవేశంలో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియడం లేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ. అభి, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను దాస్తో మాట్లాడొస్తాను. సరే. ఏంటి దాసు ఇలా జరిగింది? నాకు దక్కాల్సింది ఆ నిహారిక గ్రూప్కి ఎలా పోయింది? చాలా పక్కడ్బందీగా ప్లాన్ చేశాను, అయినా ఎందుకు మిస్ అయింది? మీరే ఎలాగైనా మా డాడీని కాపాడండి. డాక్టర్ గారు, మీరు చెప్పినట్టే ఇంకెప్పుడు మా అమ్మ గురించి ఆలోచించకుండా చూసుకుంటాం. తాతయ్య మళ్ళీ కళ్ళు తెరిచేలా చూడండి ప్లీజ్ డాక్టర్ గారు. మీ బాధని అర్థం చేసుకోగలను, కానీ పరిస్థితి చేదాటిపోయింది. నేనేమీ చేయలేను. ఐఎమ్ సో సారీ.
హాయ్ తనుజ. హారిక గారు. తనుజ ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు తనుజ, డాడీకి ఏమైంది? చెప్పు. డాడీ హెల్త్ కండిషన్ అస్సలు బాగోలేదు. డాక్టర్ గారు క్రిటికల్ గా ఉందని చెప్పారు. ఏంటి తనుజను మాట్లాడేది? డాడీకి క్రిటికల్ ఏంటి? ఈ రోజు అక్క పెళ్లి రోజు. తన వల్లే అక్కకి కళ్యాణ్కి పెళ్లి జరిగిందని ఆమె ఫోటో ముందు బాధపడ్డారు. అప్పుడే బీపీ రేజ్ అయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయారు. ఇప్పటి వరకు స్పృహ రాలేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. డాక్టర్ ఇక్కడే ఉన్నారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళినా ఏ ప్రయోజనం లేదంటున్నారు. ఏం చేయాలో తెలియడం లేదు. నాకు టెడ్డీకి చాలా భయంగా ఉంది. ఏడవద్దు తనుజ, ప్లీజ్. డాడీకి ఏం కాదు, నువ్వేం భయపడొద్దు. నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైంది హారిక? అక్క, మా డాడీ హెల్త్ కండిషన్ అస్సలు బాగోలేదంట. నేను అర్జెంటుగా వెళ్ళాలక్క. ఇప్పుడా? అవునక్క, చాలా క్రిటికల్ గా ఉందని తనుజ ఫోన్ చేసి ఏడుస్తోంది. ధైర్యం చెప్పడానికి కూడా నాకు మాటలు లేవు. ఆరోగ్యంగానే ఉన్నారు కదా, సడన్ గా ఏమైందమ్మా? అన్నిటికీ కారణం తానే అని ఎప్పుడూ బాధపడే ఆ గుండె ఈ రోజు బరువెక్కినట్టుంది. అందుకే స్ట్రోక్ వచ్చింది. మీ డాడీకి ఏం కాదు హారిక, నువ్వు ధైర్యంగా వెళ్ళు. మంచి వాళ్ళకి ఎప్పుడూ ఆ దేవుడు మంచి చేస్తాడు. ఇప్పుడు మంచి చేయాల్సింది దేవుడు కాదక్క, నేనే. ఏంటమ్మా? నేనే హారికననే నిజం డాడీకి చెప్పేస్తానక్క. ఏంటి, నిజం చెప్పేస్తావా? అవును. వద్దు హారిక, కావాలంటే మీ నాన్నగారి పక్కనే ఉండి ఆయనకు ధైర్యం చెప్పు. కళ్యాణ్ అంతం కోసం నువ్వు చేస్తున్న ప్లాన్ వివరించు. అంతేకాని ఆ నిజం మాత్రం చెప్పొద్దమ్మా. హారిక పాత్రతో కళ్యాణ్ మీద గెలిచే వరకు నిహారిక అన్న విషయం దాచే ఉంచు. ఏం మాట్లాడుతున్నావక్క? మా డాడ్ ప్రాణాలు ప్రమాదంలో ఉంటే నిజం అబద్ధం గురించి నాటకం గురించి చెప్తున్నావేంటి? నిజం తెలిస్తే కళ్యాణ్ చక్రవర్తి వల్ల మీ కుటుంబం మొత్తానికి ప్రమాదమమ్మా. మా డాడ్ లేనిదే కుటుంబం ఏంటక్క? ఆయనకేమైనా జరగరాంది జరిగితే నేనేం చేసిన ప్రయోజనం ఉండదు. ఇన్ని రోజుల నా నాటకానికి తెరదించే రోజు వచ్చింది. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేను.